నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్న వ్యాపారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పురపాలక శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చిన్న వ్యాపారుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తాడిపత్రి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తాడిపత్రి పురపాలక సంఘంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలో కూడా జేసీ సోదరులకు ప్రజలు అండగా నిలబడటం వల్లే తాడిపత్రి అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని, తాడిపత్రి పురపాలక సంఘంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం అభినందనీయమని, తమ కర్నూలు నగరపాలక సంస్థలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని ఆయన వెల్లడించారు. అలాగే తాడిపత్రి పురపాలక సంఘంలో అన్ని రహదారులు సిమెంట్ రహదారులుగా మార్చారని, ఇది ఇక్కడ అభివృద్ధికి సూచికగా వెల్లడించారు. గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని, దీన్ని బట్టి ఇక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత పటిష్టంగా ఉన్నారో అర్థమవుతోందని అన్నారు. అప్పటి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో కౌన్సిలర్లు అధికారపక్ష పార్టీ నాయకులు కోట్ల రూపాయలు ఇస్తామన్నా ఏమాత్రం ఆశపడకుండా జేసీ కుటుంబం వైపు నిలవటం అభినందనీయమని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కోరిక మేరకు ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు తన వంతు సహకారం అందజేస్తానని చెప్పారు. కార్పొరేషన్స్ కానీ లాట్ టు లెర్న్ ఫ్రమ్ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రభాకర్ రెడ్డి గారి లీడర్షిప్ అనుకోండి. ఎందుకంటే మేమంతా అంటే నేను అనుకునేది కాదు, జనరల్ ప్రజలందరూ ఏమనుకుంటే వచ్చేవి న్యూస్లలో వచ్చేవి వేరే ఉంటుంది. బట్ ద రియాలిటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తాడిపత్రి అది షో ఆఫ్. మంచిది తక్కువ కదమ్మా చూపించేది. జనరల్గా మంచి అనేది ఎప్పుడు బయటికి రాదు, హైలైట్ కింద రాదు. చెడు అంటే ఫ్రంట్ పేజ్లో ఎక్కి ఫ్రంట్ పేజ్లో హెడ్లైన్స్ అయితే న్యూస్లో స్క్రోలింగ్లో వస్తాయి, ఫ్లాష్ న్యూస్లో వస్తాయి. బట్ ఇంత డెవలప్మెంట్ చేసి ఇంత బాగా చేసిన దానికి ఇట్స్ అన్ అసెట్ టు తాడిపత్రి కాన్స్టిట్యున్సీ, దేర్ ఇస్ నో డౌట్. అండ్ అస్మిత్ గారు కూడా అన్ని ప్రభాకర్ రెడ్డి అన్న దగ్గర నేర్చుకుంటారు కాబట్టి విల్ బి ఇంకా డబల్ త్రిబుల్ ఆఫ్ ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి. ఎందుకంటే ఈజ్ డూయింగ్ సో మెనీ గుడ్ థింగ్స్. అండ్ నేను అన్నట్లు ఇండస్ట్రీస్ ఖచ్చితంగా విల్ వర్క్. నేను అన్నట్లు బనానా పౌడర్ ఒకటి నేను సార్కి చెప్పాను. అదే కాకుండా ఏదైనా ఇండస్ట్రీస్ లీడ్స్ వచ్చేవి కూడా ఐల్ ట్రై మై బెస్ట్ టు గెట్ ఇట్. ఎప్పుడైనా ఏదైనా ఉన్నా ఇక్కడ మా ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఎనీ టైం ఎనీథింగ్ ఇఫ్ మెసేజ్ పాస్ ఆన్ చేయాలన్నా లేకపోతే అస్మిత్ రెడ్డి గారి ద్వారా ఏదైనా మాడాలనుకున్నా కెన్ ఆల్వేస్ టచ్ బేస్ టు మీ అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరూ ఇలాంటి ఇది మనము ఇక్కడికి తెప్పించుకోవడానికి చాలా వరకు మన మంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కోరుదాము. కానీ అంత లోపల ఏమైందంటే నాకు నిన్నగాక మొన్న ఒకరు వచ్చారు, పులివెందుల నుంచి వచ్చారు. అక్కడ ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ నుంచి మన తాడిపత్రి నుంచి బస్సులో పోయి ఒక గంట 2 గంటల ప్రయాణం అనుకుంటా, గంటన్నర అనుకుంటా. మరి మీలో ఎవరన్నా విల్లింగ్ ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీ ఆర్పీ ద్వారానా ఎవరితో అన్న పేర్లన్నీ కలెక్ట్ చేయండి. ఎంతమంది ఇలా విల్లింగ్ ఉన్నారు అంటే నేను వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తా. ఏమంటే మీరు పొద్దున ఏదైతే మనకి ఒక ఐటీ ప్రొఫెషనల్ జాబ్ లాగా ఉంటుందో, జాబ్ లాగా ఏదైనా ఒక జాబ్కి పోయినట్టు పొద్దున 9 గంటల నుంచి రాత్రి సాయంత్రం 4-5 గంటల వరకు పనిచేయాల్సి వస్తుంది ఒక ఫ్యాక్టరీలో. సో మీరందరూ కుట్టు మిషన్ వాడడం వచ్చు అంటే మాత్రం నేను ఒకసారి పిలిపిస్తా. నాకు ఎంతమంది విల్లింగ్ ఉన్నారో మీరందరూ అమ్మా లీడర్లు మీరంతా ఎవరైతే ఉన్నారో గ్యాదర్ చేయండి. చూద్దాం మన వాళ్ళకి ఏమైనా బాగుపడతారేమో దానివల్ల. వాళ్ళని కూడా పిలిపిస్తాను. ఏమంటే మీకు ఒకటి ఏంటంటే ట్రావెల్ టైం, రోజు పోయేదానికి 1 గంటన్నర వచ్చేదానికి 1 గంటన్నర టైం పడుతుంది.
వాళ్ళు మీకేదో ఫిక్స్డ్ జీతం ఇస్తారు అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి ఏదో 15,000 ఎంతో ఉన్నట్టుంది, నాకు ఐడియా లేదు, నేను అనుకుంటున్నాను. మీరు అందరూ చాలా మంది ఉన్నారంటే అమ్మా, మీరు ఐడియా తీసుకొచ్చారంటే నాకు ఒకసారి అందరిని విచారించి ఎవరెవరు ఎట్లా విల్లింగ్ ఉన్నారు నేను వాళ్ళని పిలిపిస్తాను, డైరెక్ట్ మీటింగ్ పెట్టిద్దాం వాళ్ళతో. దానికన్నా వదిలేసినాం. ఇప్పుడు ఏం చెప్తాను? ప్రస్తుతానికైతే పాప ఉందని వేరే జాబ్ చేయలేక పాపను చూసుకోవాలని చెప్పి ఫ్రూట్ మిక్స్ బిజినెస్ స్టార్ట్ చేసినాం ఏమేం చేస్తారా సార్. మొత్తం 12 రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి. ఇప్పట్లో స్నాక్స్ ఐటమ్స్ ఎవరు ప్యాకెట్స్ ఇట్లా చిప్స్, లేస్ ఇట్లాంటివన్నీ అలో లేదు కదా సార్ స్కూల్స్లో. కాబట్టి ఈ బాక్స్ ఐటమ్ ఫ్రూట్స్ అయితే అలో ఉన్నాయి. దాని బేస్ మీద ఇట్లా బిజినెస్ చేస్తే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా, బిజినెస్ ఓకే అవుతుందని తీసుకున్నాం. అంటే ఇప్పుడు 20 బాక్సెస్ కలిపి 1000 రూపీస్ వస్తుంది సార్. ప్రాఫిట్ 1000 సార్. 1000 ఎన్ని రోజులకు రా? ఒక రోజుకి సార్. వాళ్ళు కింద ఏం రాసినారా? తెలివిని అడ్డుకిస్తే ఉద్యోగం, అదే తెలుగుని పెట్టుబడిగా పెడితే వ్యాపారం. అది మాత్రం నిజమే. మామూలుగా నేను ఎంతో మంది మంత్రులు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు మన ఊళ్ళోకి వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, అందరూ వచ్చారు, అడుగుతారు ఏం జరుగుతుంది, ఎట్లా చేసినారు తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, వాళ్ళ నియోజకవర్గంలో దాన్ని ఇట్లా తీసుకెళ్లాలా ఎప్పుడు లేరులా. కూర్చున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా క్వశ్చన్ మీద క్వశ్చన్లు, ఇది ఎట్లా చేస్తారు, మున్సిపాలిటీకి అదట్లా చేస్తారు, ఇది ఎందుకు చేస్తారు, ఇంత డీటెయిల్ గా నాకైతే ఇంతవరకు ఏ మంత్రి అడగలేదు, ఏ ఎమ్మెల్యే ఇంతవరకు నన్నైతే అడగలేదు. నాకు ఆడే అర్థమైతే దానికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా నాకు తెలిసి అది కార్పొరేషన్ కూడా రేపటి నుంచి కార్పొరేషన్ వర్సెస్ మున్సిపాలిటీ, తాడిపత్రి వర్సెస్ కర్నూలు చేస్తాడేమో అనిపిస్తుంది నాకు. ప్రపంచమంతా బుక్కున వేలేసుకునేలా తయారైనారు సార్ మహిళలు. ఈ వెలుగునాయముల డ్వాక్రా మహిళ అదొక నిశ్శబ్ద విప్లవం. మహిళలు రోజు రోజుకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వస్తున్నారు. అంటే భర్త తాగుబోతైనా, భర్త విడిచిపెట్టిపోయినా ఒక మహిళ తన కుటుంబాన్ని ఎలా పోషించగలను అని అధైర్యపడకుండా ప్రభుత్వం ఇచ్చే వాటిని వినియోగించుకుంటూ సక్రమంగా ఈఎంఐలు కట్టుకుంటూ రోజు రోజుకు డెవలప్మెంట్ అవుతూ వస్తుంది. కారణం ఏంటి? మన చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పొదుపు సంఘాలను బలోపేతం చేయడం వల్లనే ఈ పొద్దు మహిళలు బయటికి వస్తున్నారు. వాళ్ళల్లో ఒక శక్తి వస్తుంది. అంటే దుర్గాదేవి శక్తి ఉంది, ఝాన్సీ లక్ష్మి పొదువ ఉంది మన మహిళల్లో. కాబట్టి వాళ్ళు ఈరోజు అన్ని రంగాలలో ముందుకు రాణించగలుగుతున్నారు, దేశం గర్వించేలా జీవిస్తూ ఉన్నారు. ఎందుకైనా ఒక గవర్నమెంట్ కొనసాగడము, లాంగ్ టర్మ్ ఉండడము, విజన్. ఎందుకంటే విజన్ అనేది ఒక రోజుతోనో 2 రోజులతో అయ్యేది కాదమ్మా. కొన్ని నెలలు ఉంటాయి, కొన్ని ఇయర్స్ ఉంటాయి, కొన్ని డికేడ్స్ తర్వాత ఉంటాయి. దానికే విజన్ అనేది. ఆ విజన్ పెట్టుకొని పనిచేసిన దానికి ఈరోజు అంత సక్సెస్ఫుల్ గా తాడిపత్రి గ్రో అవ్వడము. అండ్ ఇట్ ఈస్ అమేజింగ్. సార్తో ఇప్పుడు నేను లంచ్ పోయినప్పుడు కూడా, భరత్ నాకు ఒక్కటే రిక్వెస్ట్, భరత్ ఏదన్నా చేసి పరిశ్రమ తెప్పించి పెట్టు తాడిపత్రికి, మా వాళ్ళకు ఉద్యోగాలు రావాలా, దే హావ్ డన్ సో మచ్ ఫర్ మీ అని చెప్పినారు. నేను కూడా ఆల్రెడీ నాకు లీడ్స్ వస్తూ ఉంటాయి. నేను కూడా యాజ్ అన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి, డెవలప్మెంట్ అయ్యింది ఆల్రెడీ, కియా రావడం ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అనంతపూర్ డిస్ట్రిక్ట్కి కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో. సో మనం తేగలుగుతాము ఖచ్చితంగా. ఏదో ఒక సార్ మాటిస్తున్నాను సార్, ఖచ్చితంగా మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేస్తా. ఏదో ఒక ప్రాజెక్టు నాకు వచ్చే లీడ్స్లో పుష్ చేసి కన్విన్స్ చేసి, ఎందుకంటే టు ది ఎక్స్టెంట్ సార్ ఏం చెప్పారంటే నేను ఫ్రీగా కూడా ఇప్పిస్తా భరత్ ల్యాండ్కి, ఇక్కడ కావాలంటే ల్యాండ్ది అని చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ కౌన్సిలర్స్ గురించి కూడా చెప్తాండ్రి. సో సర్ప్రైజ్ అమ్మ, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్పాలంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో మీరు గెలిచిన తర్వాత ద వే, అంటే ఎలక్షన్ ఉండే కదా, ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎన్నుకునే దాంట్లో హౌ హార్స్ ట్రేడింగ్ వాస్ కండక్టెడ్ అనేది నాకు నేను అసలు షాక్ అయినా. ఒక్కొక్కరికి 2 కోట్లు 3 కోట్లు ఆఫర్లు ఇచ్చినా కూడా కదలకుండా, ఏం సార్ మీరు ఏం మాయ చేశారు, ఏం చెప్పారు, ఏం లేదు భరత్,
నా మీద నమ్మకం, మా ఫ్యామిలీ పైన నమ్మకంతో తప్ప నేను వాళ్ళకి గైడెన్స్ కానీ ఇట్లా నాతోనే ఉండాలా, మీరు పోవద్దండి, వాళ్ళు ఫోన్ చేయండి, ఏమీ చేయలేదు. రియలీ గ్రేట్ అమ్మా. 18 members, అది ఈ కాలంలో, అంటే ఈ జనరేషన్లో, ఈ కాలంలో. ఒక్క నిమిషం ఇంటరప్ట్ అవుతుంది, ఎందుకంటే చెప్తున్నారు కాబట్టి. మీరు అంటున్నారు కదా, ఎస్పెషల్లీ మా జింకా లక్ష్మి అని చెప్పి, ఈవెన్ అయితే నేను చెప్పకూడదు కానీ అందరం మనమే కాబట్టి జరిగిన విషయం కాబట్టి చెప్తాను. లిటరలీ షీ హ్యాడ్ టు హోల్డ్ హర్ ఫార్మ్స్ ఇక్కడ పెట్టుకొని, అయినా కూడా చీర గీర అంత లాగితే కూడా తప్పించుకొని మరీ వచ్చి ఇక్కడ నుంచి వచ్చి మరీ వేసిపోయింది. చీర గీర కూడా లాగినారు పాపం. నిజంగా గ్రేట్ అమ్మా. ఐ మీన్ లాట్ టు లర్న్. ఇది అదే ఇట్స్ అ గ్రేట్ థింగ్, అదే చెప్తున్నా, అప్రిషియేటబుల్ అండ్ ఇట్స్ గ్రేట్ దట్ మీరు ఆ రకంగా నమ్మకం పెట్టుకొని. అంటే అదే ఇచ్చే ఫిగర్స్ కూడా చిన్న ఫిగర్స్ కాదు కదా, 5 రూపాయలు 10 రూపాయలు, కోట్లు ఆఫర్ ఇచ్చిన సార్ వెంట ఉండడము అనేది ఇట్ ఈస్ రియలీ గ్రేట్ అండ్ అప్రిషియేట్. అండ్ దాని రిజల్ట్స్ కూడా మీరు చూస్తున్నారు. అప్పటికి షార్ట్ టర్మ్ అనిపించచ్చు కానీ బట్ ద రిజల్ట్స్ ఆర్ విల్ బీ సీయింగ్. ఎందుకంటే ఒక విజనరీ పని చేసి డెవలప్మెంట్ భాగంగా చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడే చూస్తా అంటే సోలార్ది కూడా సార్ చెప్తా ఉండి, ఇప్పుడు నెలకి దెర్ ఇస్ అ హ్యూజ్ పవర్ బిల్ దట్ ఈస్ లైక్ 30 lakhs ప్లస్ ఉంది, 32 lakhs. ఇది సోలార్ది చేస్తే 20 lakhs మిగులుతుంది. అది వచ్చేదాంతో మరీ నెక్స్ట్ డెవలప్మెంట్ చేయొచ్చు అని. సో లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్. అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్య వైశ్య సామాజిక వర్గ ప్రజల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఆయన సందర్శించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ తాడిపత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయాన్ని పరిశీలించి ఆలయ కమిటీ ప్రతినిధులను అభినందించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తాడిపత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని 100 సంవత్సరాల క్రితమే అధునాతన అణువులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించడం అభినందనీయమని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ ప్రతినిధులను అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలియజేశారు. గత ఎన్నికల సమయంలో ఆర్యవైశ్య సామాజిక వర్గ ప్రజలు 95% తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు ప్రోత్సాహం అందజేస్తున్నారని తెలియజేశారు. గతంలో ఆర్యవైశ్యులకు మంత్రి పదవి ప్రాధాన్యత లేని శాఖలను కేటాయించేవారని, కానీ ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి చెందిన తనకు కీలకమైన పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను కేటాయించడం ఆయనకు ఆర్యవైశ్యులపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజంతో పాటుపడాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కొండపాడు గ్రామంలోని శ్రీ బాలకొండ రంగనాథ స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ కొండపాడు గ్రామంలోని శ్రీ బాలకొండ రంగనాథ స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శ్రీ బాలకొండ రంగనాథ స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని మాణిక్య రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను, విశేషాలను ఆలయ కమిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అభ్యంతర పదజాలంతో దూషించిన వైసీపీ నేత అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని కర్నూలు పార్లమెంటు ఐటీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్ అన్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆయన శవయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు పరుష పదజాలంతో దూషించటాన్ని నిరసిస్తూ నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంబటి రాంబాబు దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు గట్టు తిలక్, ఏసన్న, కళ్యాణి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చెప్పలేని విధంగా దూషించిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైనప్పటికీ మానసిక రోగులుగా మారి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ఆలోచన కూడా లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషించటం ఎంత మాత్రం తగదని అన్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వేగంగా స్పందించారని తెలియజేశారు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబును కేవలం అరెస్టుతో సరిపుచ్చకుండా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అలియాస్ అంబటి రాంబాబు అనేటోడు ఎవడైతే ఉన్నాడో నిన్నటి రోజున ప్రియతమ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చెప్పలేని మాటలతో దుర్భాషలాడినాడు. దానికి తగ్గట్టు ఫలితం అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పకముందే తెలుగుదేశం కార్యకర్తలు ఏందో చేసి చూపించారు. కానీ నిన్నటి రోజున చూసుకుంటే కూడా అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి అయితే రిమాండ్కి పంపించడం జరిగింది. కానీ మేము కోరుకునేది ఏమంటే ఇట్లాంటి చెడు ఆలోచనలతో ఉండే ఎందరో రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో పుట్టి పెరుగుతూ ఉన్నారు. రేపొద్దున అలాంటి వ్యక్తులు కూడా మళ్ళీ నోరు తెరిస్తే కూడా రాష్ట్రంలో ఏమైనా చేయాలన్నా కూడా భయం అనేది ఏర్పడాలనేది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాలి. దానికి సంబంధించే ఈరోజు ఏదైతే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఉన్నాడో వాడిని చచ్చినట్లు మేము శవయాత్ర అనేది చేసుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈరోజు ఆయన శవయాన్ని కాల్చడం జరుగుతూ ఉంది. మాది వాళ్ళే కట్టుకున్నారు. మహానుభావుడు దేశ రాజకీయాల్లో చక్రం చెప్తున్నటువంటి 4 సార్లు ముఖ్యమంత్రి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడుతూ వ్యక్తిగత హననం చేసినటువంటి ఈ ముండా కొడుకు అంబటి రాంబాబుని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రిని దూషించిన నేపథ్యంలో వాడిపైన రాజద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులను కోరుకుంటున్నాం. నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన భాష ఎలాంటిదో ఒకసారి నీ తల్లిని, నీ చెల్లిని, నీ బిడ్డను అడిగితే తెలుస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు మీద నువ్వు ఇట్లాంటి అలిచిత వ్యాఖ్యలు చేస్తే ఇంటి మీదకి వచ్చి తరిమి కొడతారని విధంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు గారిని ఒక శవయాత్ర చేసి ఎన్టీఆర్ గారి విగ్రహం ముందర దానం చేయడం జరిగింది. మేము ఎంత బాధపడినామో అంత బాధపడినాం. చంద్రబాబు నాయుడు గారిని అంటే మేము ఓర్చుకోగలమా? అసలు ఆయన అనుమతి లేకుండానే మా కార్యకర్తలు ముందుకు పోవడం మేము హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా మీదట అందరూ బంద్ చేయాలి. ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తే అసలు ఎవ్వరి పర్మిషన్ కూడా లేకుండా మా కార్యకర్తలు ముందుకు దూకి తగిన బుద్ధి చెప్తారని కోరుకొంచున్నాము. మా నాన్న ఒక చంద్రబాబు నాయుడు అంత మంచి మనిషి మీద అనవసరంగా తిట్టి ఇది చేసి లాస్ట్కి వాడి చావు గారికి వాడు తెచ్చుకున్నాడు. కానీ ఈరోజు మేమంతా వాడిని శవాన్ని చేసి వాడిని భూస్థాపన చేసినాం. మళ్ళీ వాడు సబ్జెక్ట్ బయటకు వచ్చినాక వాడిని దినవారాలు ఉంటాయి. తగదని ఎవరు ఏమి అనలేరు, మమ్మల్ని ఏది చేయలేరు అన్నటువంటి తలపొగురుతో ఇలాంటి మాటలు, ఇలాంటి వాక్యాలు మాట్లాడి ఎంతవరకు టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతవరకు వారి జోలికి వెళ్ళకూడదని ఎంత అనుకున్నా కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చాలా రెచ్చగొట్టి తప్పుడు వాక్యాలు మాట్లాడి రెచ్చగొట్టి వారిని ఎలాగో అలాగా తప్పుడు ప్రచారానికి కిందికి తీసుకొని రావాలన్న అటువంటి చెడు ఆలోచనని అరికట్టాలని మేము తెలియజేస్తున్నాము. ముందుగా మా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి తప్పుడు మాటలు అయితే మాట్లాడారో 24 గంటలు తిరిగేలోపు మా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు బ్రతుకుండగానే శవయాత్ర చూశారు. 24 గంటల లోపు మా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ అనేది చెప్పకపోతే నిజంగానే మీ శవయాత్ర జరుగుతుందని మేము చెప్తున్నాము. ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు దేశము ప్రపంచం నెచ్చిన నేత. పారిశ్రామిక రంగంగా, ఆంధ్రప్రదేశ్ని వ్యవసాయ రంగంగా మరియు ఉద్యోగ కల్పన కొరకు నిరంతరం పరిగణన చేసి అభివృద్ధి పదంలో నడుపుతున్న మా నాయకుని మీద ఇలా అంబటి రాంబాబు అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇదే మనం తెలుగుదేశం కార్యకర్తల కర్నూలులో కోరుకుంటున్నాం. బడే రాత్రును పురస్కరించుకొని నగరంలోని అన్ని ముస్లిం శ్మశాన వాటికల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సౌకర్యాలను కల్పించడం అభినందనీయమని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు.
నగరంలోని 6వ వార్డు పరిధిలో ఉన్న ముస్లిం శ్మశాన వాటికను వారు పరిశీలించారు. బడేరాత్ను పురస్కరించుకుని ముస్లిం సామాజిక వర్గం ప్రజలు వారి శ్మశాన వాటికల్లో ప్రార్థన చేసేందుకు వీలుగా నగరంలోని ముస్లిం సామాజిక వర్గ శ్మశాన వాటికలలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ముస్లింల శ్మశాన వాటికల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వారు బడేరాత్ సందర్భంగా అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిని నగరంలోని 6వ వార్డు పరిధిలో ఉన్న శ్మశాన వాటికలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పారిశుద్ధ్య పనులను, సౌకర్యాలను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడేరాత్ సందర్భంగా ముస్లిం సోదరులు తమ పెద్దలకు ప్రార్థనలు చేసేందుకు వీలుగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవ తీసుకుని నగరంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో పారిశుద్ధ్య పనులతో పాటు సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని తెలియజేశారు. అందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా రాజకీయాల్లో ఖచ్చితంగా టీజీవీ కుటుంబం మొదటి నుంచి సేవా కార్యక్రమాలను అందజేస్తోందని తెలిపారు. అలాంటి వారికి ప్రజలు ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని సూచించారు. అర్ఫా అంటాము, ఎల్లుండి బడిరాతు. ఈ పెద్ద రాత్రిలో అందరూ వారి కోల్పోయిన వారికి వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసేది ఒక సాంప్రదాయం అన్నమాట. సో ఇక్కడ క్లీన్ చేయడానికి లాస్ట్ వీక్ మనము అందరం కలిసి టీజీ భరత్ గారికి రిప్రజెంటేషన్ పెట్టడము, ఆయన కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేయడం, అక్కడ కూడా పోయి మనం పర్సనల్గా అందరం మన లీడర్స్ అందరు కలిసి ఇచ్చాము. కమిషనర్ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటూ బుల్డోజర్స్ అయితే ఏమేమి, పుక్లింగ్స్ అయితే ఏమేమి, క్లీనింగ్ శానిటరీ వాళ్ళని కేటాయించడం జరిగింది. దానికి మా టీం మెంబర్సు ఇక్కడ 6th వార్డ్ కార్పొరేటరు ఇన్ఛార్జు అండ్ అదర్ బూత్ ఇన్ఛార్జెస్, లీడర్స్ అందరు కలిసి దగ్గరుండి ప్రతిరోజు అట్లీస్ట్ 5 to 6 అవర్స్ వాళ్ళు ఇక్కడ కేటాయించి క్లీన్ ఒక అద్దంలాగా దీన్ని చేశారు. ఎందుకంటే వాళ్ళు దగ్గర పోయి ప్రార్థన చేయడానికి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఇవన్నీ జరిగాయి. ఆల్రెడీ బుధార్పేట అయిపోయింది, రోజా దర్గా, ఇట్లా పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో అవన్నీ దానిలకు మనము ఇప్పుడు విజిట్ చేసి అక్కడ కూడా రివ్యూ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఏమన్నా అవసరం ఉంటే చెప్పమన్నారు. సార్కి తెలియజేసి మండే మార్నింగ్ వరకు మనకు టైం ఉంది, అప్పటి వరకు క్లియర్ చేసేస్తాం. ట్యూస్డే ఈవినింగ్కి అందరికీ అనుకూలంగా వాతావరణం క్రియేట్ చేస్తామని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు ఆమ్ కబ్రస్థాన్, బటావ్ కబ్రస్థాన్, ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ కబ్రస్థాన్ ఇది. ఈ కబ్రస్థాను పెద్ద రాత్రి ఉంది రేపు. సో ఒక రోజులో ఎన్నట్టు జరిగినట్ట ఎప్పుడు జరగలేనంత క్లీన్గా రేపు అందరూ వస్తారు కబ్రస్థాన్కి, కాబట్టి ప్రజలు వస్తారు, సాహెబ్లు అందరూ వస్తారు కాబట్టి కబ్రస్థాన్కి చాలా నీట్గా కంప చెట్లు అంతా గలీజ్గా ఉన్న కబ్రస్థాన్కి చాలా ఒక 2 daysలో క్లియర్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకులు. దానికి ఒక లెటర్ పెడితేనే మా గౌరవనీయులైన మినిస్టర్ గారు టీజీ భరత్ గారు వాళ్ళ చొరవతో మా కార్యకర్తలు ఉన్న ఇక్కడ లోకల్ లీడర్స్, కార్పొరేటర్ అయితేనేమి, ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ ఇబ్రాహీం భాయ్ అయితేనేమి, ఇక్కడ లోకల్ లీడర్స్ షఫీక్ భాయ్, ఖురేషి ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ చొరవ తీసుకొని అందరూ, మన్సూర్ భాయ్ మైనార్టీ హజ్ కమిటీ మెంబరు, వీళ్ళందరూ రాజా మామ అందరూ పేరు పేరున వీళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. इंस्टॉल हो रहे मैं वो कैमरे भी आज 3 कैमरे भी इंस्टॉल हो गए हैं अल्हम्दुलिल्लाह. ये 360 डिग्रीज कैमरे है अल्हम्दुलिल्लाह. बहुत इसके ये कैमरे लगने से इसको आने वाले कुछ प्रॉब्लम्स के लिए हम लोग को प्रोटेक्ट होता बोलने के बहुत वो यूज़ में आएगा. ये आज मैं बचपन से यही हूँ, पहली बार इस मकान में कैमरे लगे, पहली बार अल्हम्दुलिल्लाह. इसका वजह, इसका क्रेडिट एक लीडर की क्वालिटी क्या बताते हैं, एक लीडर की क्वालिटी, जब एक लीडर अच्छा रहेगा तो वो गांव, वो शहर ऐसे कामयाबी के लिए और क्लीनिंग हर चीज़ में आगे रहे. इसलिए मैं टीजी भरत साहब का तहे दिल से शुक्र अदा करता हूँ. और यहाँ क्लीनिंग करने के लिए हमारे बूथ इंचार्जेस भी खुद ठहर के जो जेसीबी है जो काम कर रहे हैं उनको ठहर के कहाँ क्या कराना है कराए, उनका भी मैं बूथ इंचार्जेस के लिए और यहाँ के मुकामी बुजुर्ग और भाइयों से भी मैं కార్పొరేటర్ सबसे भी शुक्र अदा करता हूँ. వీర శైవ లింగాయతులను ఓబీసీలో చేర్చేందుకు
రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని వీరశైవ లింగాయత సేవా సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప అన్నారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వీరశైవ లింగాయతీ సేవా సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వీరశైవ లింగాయతులను ఓబీసీలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వీరశైవ లింగాయతులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని దేవాలయాల్లో వీరశైవ లింగాయతులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. దీనితో పాటు ప్రతి జిల్లాలో బసవ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల సమయంలో వీరశైవ లింగాయతీ సామాజిక వర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసే పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరశైవ లింగాయతీ సామాజిక వర్గ ప్రజలు 12 లక్షలకు పైగా ఉన్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వీరశైవ లింగాయతుల కోరికలను రాష్ట్ర ప్రభుత్వం మన్నించి నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్లో ఈ విధంగా మాకు ఒక 4 హామీలను ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏమంటే ముఖ్యంగా కేంద్ర ఓబీసీ జాబితాకు సిఫార్సు చేసి ఓబీసీ జాబితాలో చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సేవాలయాల్లో వీరశైవులకు ప్రాధాన్యత ఇస్తామని మేము శైవభక్తులు మేము లింగాన్ని ధరించి చాలా స్మూత్గా ఉండేవాళ్ళం. మాకు సేవాలయాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే బసవ భవన్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాకు ఇప్పుడు ఉండే ప్రధాన సమస్య ఏమంటే ఓబీసీ. మా వాళ్ళంతా కూడా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, రోడ్డు సైడ్ వ్యాపారులు, రైతు కూలీలుగా ఉన్నాము. మేమంతా కూడా ఖచ్చితంగా మేము ఈ పత్రికా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసేది ఏమంటే, సార్ మీరు మాకు ఇచ్చిన హామీ మేరకు మేము రాష్ట్రమంతా వీరశైవ సాధికార సమితితో కలిసి వీరశైవ ఐక్యవేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో వీరశైవ ఐక్యవేదిక ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా హామీ ఇచ్చారు కాబట్టి మనకు ఓబీసీ ఖచ్చితంగా వస్తుందని మేము అనంతపురం జిల్లాలో ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం అభ్యర్థులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసినాం. అలాగే కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల పార్లమెంట్లో బైరెడ్డి శబరి గారు, ఫారూక్ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఆత్మకూరులో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వనానపల్లి అక్కడంతా కూడా మేము అభ్యర్థితో చేయలేదు, కానీ మా ప్రాంతంలో అధికంగా ఉండే వీరశైవులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మనకు ఓబీసీ ఇస్తామని చెప్పినారు. నంద్యాల పార్లమెంటులో తెలుగుదేశం పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని ఆ పార్లమెంటు టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి క్యాతూరు మధు అన్నారు. నంద్యాల పార్లమెంటు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నికైన మధు కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఘం తరపున సన్మానించారు. నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన టీడీపీ నాయకుడు క్యాతూరు మధును కల్లూరు ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మధు మాట్లాడుతూ, తనను నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించినందుకు సహకరించిన పాణ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనను సన్మానించిన కల్లూరు మరియు ఫోటో వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు ఎస్కే భాషతో పాటు ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు గౌరవ చర్తమ్మ గారు, గౌరవరెడ్డి గారు, గారు అందరి సహకారంతో నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు మా మిత్రులు కల్లూరు మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ గారు నాకు అభినందించడానికి రావడము నిజంగా నాకు ఆనందదాయకము. వీరు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ నిత్యము పేద ప్రజల సేవలో ఉంటున్నారు. వారందరూ రావడం కూడా నాకు ఆనందదాయకము. ఎందుకంటే మా మిత్రులు ఏ కార్యం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా, ఏ ఆపద ఉన్నా నాకు ప్రతిదానికి ఇన్వాల్వ్ చేసుకుంటారు కాబట్టి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు విదేశీ వ్యక్తికి ఇలాగే కలుద్దాం. అంటే సిటీ న్యూస్.